దేశంలో పేలుళ్లు జరిపేందుకు కుట్ర చేసిన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. విజయనగరం, హైదరాబాద్, ముంబైతో పాటు ఢిల్లీ, బెంగళూరులలో పలుమార్లు నిందితులు ఉగ్ర కుట్రకు రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ కుట్రలో కీలక సూత్రధారిగా వరంగల్కు చెందిన ఫర్హాన్ వ్యవహరించారు. ఇక యూపీకి చెందిన బాదర్తోనూ సిరాజ్కు సంబంధాలున్నట్టు వెల్లడైంది. బాదర్, ఫర్హాన్ కోసం 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అహీమ్ అనే సంస్థను స్థాపించిన సిరాజ్ మానవ బాంబులుగా 20 మంది యువకులను సిద్ధం చేసినట్టు విచారణలో తేలింది. ఇక అహీమ్ సంస్థ సభ్యులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. వీరిని ఒమన్, సౌదీ నుంచి నిందితులకు ఆర్థిక సాయం అందినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, భారతదేశంలో పేలుళ్లకు కుట్ర పన్నినటువంటి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నిందితుల విచారణలో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మొత్తం 5 చోట్ల వీళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. 5 ప్రాంతాలలో వీళ్ళు పర్యటన చేపట్టారు. ఈ అంశం ఒకవేళ భగ్నం కాకపోతే ఈ 5 సిటీస్ లో ఎక్కడో ఒక చోట పేలుళ్లకు కూడా సిద్ధమయ్యారు. దానికి మెటీరియల్ అంతా కూడా తెచ్చిపెట్టుకున్నారంటూ కూడా సిఐఎల్ ఇన్వెస్టిగేషన్ లో రోజుకో అంశం వెలుగులోకి వస్తా ఉంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరుతో పాటు విజయనగరం ఈ 5 ప్రాంతాలకు వెళ్లి యువకులు ఇప్పటికే శిక్షణ పొంది ఆత్మాహుతి దాడికి సైతం వీళ్ళు వెనకాడకుండా అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నారంటూ కూడా పోలీసుల విచారణలో బయటకు వచ్చింది. ఉగ్రకుట్రకు రెక్కి నిర్వహిస్తున్నట్లు కూడా ఈ విషయంపై పోలీసులు పూర్తి వివరాలన్నీ కూడా చేపట్టారు. ఇప్పటి వరకు ఇటు సిరాజ్, సమీర్ ఇద్దరు మాత్రమే కీలకం అనుకున్నటువంటి ఈ తరుణంలో మళ్ళీ వరంగల్ కి చెందినటువంటి ఫర్హాన్ కీలకంగా వ్యవహరించాడు. యూపీకి చెందినటువంటి బాదర్ తోనూ సిరాజ్ కు అనేక సంబంధాలు ఉన్నాయి. బాదర్, ఫర్హాన్ కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వీరు అహీమ్ అనే ఒక సంస్థని స్థాపించి ఈ సిరాజ్ అనే వ్యక్తి రాష్ట్రంలో 2 చొప్పున యువకులను ట్రైనింగ్ ఇచ్చి అవసరమైతే వాళ్ళు ఆత్మాహుతి దాడి చేసుకొని ఒక మానవ బాంబులాగా తయారవ్వాలి అంటూ కూడా సిరాజ్ ఈ మెసేజ్ ఇచ్చినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మొత్తం 20 మంది మానవ బాంబులుగా మార్చి మీరు చనిపోవడానికి సైతం సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చాడు సిరాజ్ అంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అహీమ్ సంస్థ సభ్యులనే గుర్తించే పనిలో పోలీసులు ఈ వేట కొనసాగిస్తా ఉన్నారు. వీరికి ఒమన్, సౌదీ నుంచి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అది సిరాజ్ అకౌంట్ లోకి నేరుగా వెళ్ళాయన్నట్టుగా కూడా సిఐఎల్ గుర్తించి సిరాజ్ అకౌంట్స్ అన్నిటిని కూడా బయటకు తీస్తా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో కూడా అనేక మంది యువకులను ఉసిగొల్పి వాళ్ళకు మతోన్మాదం వైపు ప్రేరేపించి వారిని మానవ బాంబులాగా ఉపయోగించుకొని వీటిని అడ్డు పెట్టుకొని పెద్ద మొత్తంలో ఈ 5 సిటీస్ లో వీళ్ళు బాంబ్ బ్లాస్ట్ కి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారంటూ మాత్రం ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ అహీమ్ సంస్థ ఎప్పుడు స్థాపించారు, వ్యవస్థాపకుడు ఎవరు, ఎక్కడెక్కడ వీళ్ళు యాక్టివ్ గా ఉన్నారు, ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించి స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ పనిచేస్తా ఉన్నారు అనే దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. శివ, అయితే రవితేజ, ఏకంగా మానవ బాంబులుగా తయారు చేసి దేశంలో దాడులకు పాల్పడడానికి వీరు ప్రయత్నించినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఇండియాలో ఈ తరహా టెర్రరిస్ట్ అటాక్లు ఎక్కడ కూడా జరిగినటువంటి దాఖలా లేనటువంటి పరిస్థితి. కానీ ఏకంగా మానవ బాంబులను కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచన అంటే వెనకాల చాలా పెద్ద కుట్రే దాగున్నట్టుంది, చాలా పెద్ద సంస్థే ఉండే అవకాశం కూడా ఉంది కదా. ఏంటి, ఏ దిశగా సాగుతుంది ఈ ఎంక్వైరీ? ఈ టెర్రరిస్ట్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ముందుగా సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలా చేపట్టాలి, అవతల వ్యక్తుల పైన ఎలాంటి కాల్పులు జరపాలి, ప్రెసెంట్ ఏ జనరేషన్ కి చెందినటువంటి వెపన్స్ ఉపయోగిస్తా ఉన్నారు, ఒకసారి ట్రిగర్ నొక్కితే ఎన్ని బుల్లెట్లు బయటకు వస్తాయి, ఎంతమందిని అటు పోలీసులను కానీ ఇటు సివిలియన్స్ గానీ చంపొచ్చు అనే దాంట్లో కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఈ ఉగ్రవాద సంస్థలు నిత్యం ఈ ప్రేరేపితకు గురైనటువంటి వారికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. దాంతో పాటు ఏ సందర్భంలో అయినా వీలు కాకపోతే ఈ బాంబ్ బ్లాస్ట్ అనుకున్నటువంటి టైంలో ఫైర్ కాకపోతే వ్యక్తులని దాడి చేయకపోతే మానవ బాంబులుగా మారి ఆత్మాహుతి దాడికి సైతం సిద్ధంగా ఉండాలంటూ కూడా ప్రతి ఉగ్రవాద సంస్థల్లో కూడా వీళ్ళు స్టేజ్ వైజ్ గా ఈ ట్రైనింగ్ ఇస్తా ఉంటుంటారు. ఫైనల్ స్టేజ్ లో ఏ పరికరాలు ఉపయోగించినా మనం అనుకున్నటువంటి ప్లాన్ సక్సెస్ కాకపోతే మనమే దేశం కోసం ప్రాణాలు అర్పించే విధంగా సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఈ రకంగా వీళ్ళు ఒక ప్లాన్ క్రియేట్ చేసుకొని ఈ టెర్రరిస్టులు ఈ అమాయక ప్రజల్ని మతోన్మాదం వైపు తిప్పి
వాళ్ళ మైండ్ వాష్ చేసి వాళ్ళకు డబ్బులకు ఎర చూపించి మనము ఈ దేశాన్ని నాశనం పట్టియాలి, దేశంలో మన ఉగ్రవాద సంస్థ మాత్రమే ఉండాలి, ఇది హిందూ దేశంగా మారదు, ఒక ముస్లిం దేశంగా మార్చాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఉగ్రవాద సంస్థలంతా కూడా పాకిస్తాన్ కేంద్రంగా ఇవన్నీ కూడా రన్ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు దొరికినటువంటి ఇద్దరు కూడా ఒకే కమ్యూనిటీకి చెందినటువంటి వారు, వీళ్ళ లింకులంతా కూడా అదే కమ్యూనిటీకి చెందినటువంటి యువకులు ఉన్నారు. కాబట్టి ఈ కమ్యూనిటీ వ్యక్తులందరూ కూడా ఈ ఉగ్రవాదం వైపు ఈజీగా మల్తా ఉన్నారు అంటూ కూడా చాలా సార్లు ముస్లిం సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి, దీన్ని ఖండించాయి. ఇప్పుడు పట్టుబడ్డటువంటి లింక్స్ అన్ని కూడా ఒకే మతానికి చెందినటువంటి యువకులు ఉండడంపై మాత్రం ఇంకాస్త అనుమానాలు బలపడతా ఉన్నాయి. కాబట్టి వీటిపైన ఈ అహీమ్ అనే సంస్థ ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరి నేతృత్వంలో నడుస్తుంది, దీని వెనక ఇంకేమైనా ఐసిస్ ఉగ్రవాద సంస్థలు, లష్కరే తోయిబా లాంటి ఈ జైష్ ఈ మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, సిమి లాంటి ఉగ్రవాద సంస్థలు ఏమైనా ఉన్నాయా అనే ఒక కోణంలో కూడా ఆ లింకులన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. వీళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళ టార్గెట్ ఏంటి, దేశవ్యాప్తంగా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వీళ్ళ పథకం ఏంటి అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో కూపి లాగుతా ఉన్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.